గర్భధారణ, ప్రసూతి చికిత్స, పిల్లలకు చికిత్స వంటి అన్ని సౌకర్యాలు కలిగిన ఒక పరిపూర్ణమైన ఆసుపత్రి మన సుధా ఫర్టిలిటీ సెంటర్. ఇటీవల రాష్ట్రంలో కలకలం రేపుతున్నటువంటి ఒక అంశం ఏంటి అంటే ఫైళ్ళ దహనం. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్నటువంటి ఫైళ్ళు దహనం అవుతున్నాయి. ముందుగా విజయవాడ కరకట్ట మీద దహనమైనటువంటి ఫైళ్ళు, ఆ తర్వాత మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్లో దహనమైనటువంటి ఫైళ్ళు, ఆ తర్వాత చూస్తే 2 రోజుల క్రితం పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఏదైతే ధవళేశ్వరం వద్ద ఫైళ్ళు తగలబెట్టారు, దీని మీద సీరియస్గా చర్యలు తీసుకుంటామని చెప్పి 4 ఉద్యోగులు సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి కూడా. దీనికి సంబంధించి సాక్షిలో ఒక కథనం వెలువడటం జరిగింది. దీని ప్రకారం ఇది ఫైళ్ళ దహనం అనేది నిజంగా జరిగిందా లేదంటే ఇది ఒక కథ, డైవర్షన్ పాలిటిక్స్ ఏమైనా చేస్తున్నారా అనేది సాక్షి వెలుబుచ్చినటువంటి ఒక అనుమానం. ఏంటి అంటే సాధారణంగా ఫైల్స్ అనేవి తహసీల్దార్ కార్యాలయం నుంచి ఆర్డీఓ ఈ సబ్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్తాయి. సో అక్కడి నుంచి కలెక్టర్ ఆఫీస్కి ఇవన్నీ కూడా ఆన్లైన్లోనే ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి ఫైల్స్. సో ఆఫ్లైన్లో ఫైల్స్ తగలబడిపోయినప్పటికీ కూడా కలెక్టర్ కార్యాలయంలో కానీ సబ్ కలెక్టర్ కార్యాలయంలో కానీ ఆన్లైన్లో ఫైల్స్ అవైలబుల్గా ఉంటాయి. అలాగే తహసీల్దార్ కార్యాలయంలో ఒరిజినల్ ఫైల్స్ అలాగే ఉంటాయి. సో మిగిలినటువంటి సబ్ కలెక్టర్ కలెక్టర్ ఆఫీస్కి ఆన్లైన్లో వెళ్తాయి. ఫైల్స్ దహనమైంది ఎక్కడ? సబ్ కలెక్టర్ ఆఫీస్లో. అంటే ఒక కాపీ మాత్రమే సబ్ కలెక్టర్ ఆఫీస్లో దహనమైంది. తహసీల్దార్ కార్యాలయంలో, ఆర్డీఓ కార్యాలయంలో వీళ్ళందరి దగ్గర ఒరిజినల్ ఫైల్స్ అట్లే ఉన్నాయి. సో అలాగే సాఫ్ట్ కాపీసు కలెక్టర్ కార్యాలయంలో ఉంటాయి. వాటి నుంచి మరలా ఫైల్స్ జనరేట్ చేయొచ్చు. సో మరి ఈ అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి మనీష్ సిసోడియా కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో ఆయన కూడా ఏమన్నారు, వీటికి సంబంధించినటువంటివి ఫైల్స్ రిట్రీవ్ చేయడానికి ట్రై చేస్తున్నాము, ఇప్పటికే కొన్ని ఫైల్స్ని మేము రిట్రీవ్ చేయడం కూడా జరిగింది అని కూడా ఆయన చెప్పారు. సో అయితే దీనికి సంబంధించి ఫైల్స్ రిట్రీవ్ చేయగలిగినప్పుడు, ఆల్రెడీ ఫైల్స్ కాపీస్ ఉన్నప్పుడు, దీంట్లో భూములకు సంబంధించి, భూ కబ్జాలకు సంబంధించి, భూదందాలకు సంబంధించినటువంటి ఫైళ్ళు దహనమైపోయినాయి అని చెప్పి చెప్పడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? ఫైల్స్ ఆల్రెడీ రిట్రీవ్ చేయగలిగినప్పుడు ఉన్నప్పుడు తగలబెట్టేసినందువల్ల వచ్చేటువంటి ఇదే నష్టం ఏంటి? అంటే తగలబెట్టడం కరెక్ట్ అని నేను సమర్థించట్లా. ఇక్కడ ఏంటి అంటే వాటిని తగలబెట్టేసినా కూడా ఇంకొక కాపీ ఉంది అనేది తగలబెట్టిన వాళ్లకు తెలియదా? తప్పించుకుంటాము అని చెప్పి ఎలా అనుకుంటారు? అవకాశం లేదు కదా. సో మరొక అంశం ఏంటంటే పోలవరం దగ్గర దహనమైనటువంటివి కేవలం చిత్తు కాగితాలు మాత్రమే, ఫైల్స్ ఏమాత్రం కాదు అని చెప్పి ఆ డిపార్ట్మెంట్ అధికారులే చెప్తున్నటువంటి పరిస్థితి. సో మరి చిత్తు కాగితాలు తగలబెడితే ఫైల్సే కాలిపోయినాయి అని చెప్పి ఎందుకు కథనాలు మీడియాలో వస్తున్నాయి? ఎందుకు ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు? అంటే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయలేకపోతున్నారనేటువంటి అంశాన్ని పక్కదారి పట్టించడానికే ఇటువంటివి రైజ్ చేస్తున్నారు అనేది సాక్షి దినపత్రిక చెప్తున్నటువంటి ఒక అంశం. మరి ఇందులో వాస్తవాలేంటి అనేది తెలియాలి.